అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పవర్ గ్రిడ్ ల్యాండ్ అక్విజిషన్ గురించి ఎంత పొలం పోతుంది, ఏ ఏ గ్రామంలో మొదలైన వివరాలు తెలుపుతూ ఇక్కడ 3 గ్రామాలకు సంబంధించిన ఈ మనకుర్తి, హులేబీడు, కమర్చేడు ఈ 3 గ్రామాల సంబంధించిన ప్రజలకు ఈ విషయాలు తెలియజేయడం అనేది. మొత్తం ఇక్కడ 191.91 ఎకరాలు ఈ పవర్ గ్రిడ్ కోసం అక్విజిషన్ ప్రపోజల్ ఉంది. ఆ ప్రపోజల్ విషయం రైతులకు తెలియజేస్తున్నాము. వాళ్ళకు కన్సల్ట్ వస్తే ఎంత రేటు, జనరల్ గా వస్తే ఎంత రేటు అనేది 6 లక్షలు, 18 లక్షలు, కోర్టుకు పోతే 6 లక్షలు, కన్సల్ట్ ఒప్పందం ఉంటే 18 లక్షలు అని మన ఎల్ఏఓ గారు చెప్పిన ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ సార్ చెప్పిన విషయాన్ని మేము తెలియజేయడం జరిగింది. గ్రామస్తులు సావధానంగా విని సహకరించి అంతా విన్నారు. వాళ్ళ అభిప్రాయ సేకరణ కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు అందరూ కూడా ఈ పవర్ గ్రిడ్ మాకు వద్దు, మా విలువైన ల్యాండ్లు మాకుండేది కొద్ది భూములే కాబట్టి ఆ ల్యాండ్ తీసుకోకుండా వేరే ఎక్కడైనా పక్కన ఏమైనా తీసుకునే ప్రయత్నం చేయండి. మేము చాలా పెద్దల నుంచి సంపాదించుకున్న పొలాలు, అంత చిన్న చిన్న రైతులు, 2 ఎకరాలు, ఎకరా 3 ఎకరాల లోపల ఉన్న రైతులం కాబట్టి ఆ ల్యాండ్ తీసుకోవడం మాకు సమ్మతం లేదు అని రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది. అదే విషయాన్ని నేను పై అధికారి ల్యాండ్ అక్విజిషన్ సార్ వారికి, వాళ్ళ నుంచి ఆర్డీఓ గారి నుంచి కలెక్టర్ గారికి వీళ్ళు ఇచ్చిన అర్జీని, వీళ్ళ సమస్యలను, వీళ్ళ ఇబ్బందులను కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. ఈ గ్రామ సభ నిర్వహించడం ఈ రోజు అదే కార్యక్రమం కోసము ప్రజలకు తెలియజేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు అండ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ వాళ్ళు, కంపెనీ వాళ్ళు మనకుర్తి గ్రామము, హులేబీడు, కమర్చేడు రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ అగ్రికల్చర్ ల్యాండ్ని అక్విజిషన్ కింద గ్రామ సభ నిర్వహించడం జరిగింది. దీంట్లో 90% ల్యాండ్ అంతా మనకుర్తి గ్రామంలో ఉంది. మనకుర్తి గ్రామ ప్రజలకి అనువైన పొలాలు, మొత్తము 100% రైతులు వర్షాధారంతో జీవనార్థం జరుగుతుంది. అందరితో మనము చర్చించి రైతులు ఎవరు సముఖంగా లేరు పవర్ గ్రిడ్కి, కార్పొరేషన్ వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడానికి. ఇదే విషయము గ్రామ పంచాయతీ తీర్మానం చేసి గ్రామ ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని గ్రామం అందరికీ ముక్త కంఠంగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ కి అండ్ రెవెన్యూ అధికారులకి క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇదే విషయము ఎంఆర్ఓ గారికి మేము వినతి పత్రం రూపంలో రెవెన్యూ ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మా యొక్క విన్నపాన్ని తెలుపపరిచి, సో దీని యొక్క ల్యాండ్ అక్విజిషన్ ను ఆపాలని, దీనివల్ల మనకు ఒకవేళ ల్యాండ్ అక్విజిషన్ రైతులు పొలం పోతే వేరే మనకి ఇన్కమ్ సోర్స్ లేక రైతులు మొత్తము విలేజ్ ని ఖాళీ చేసేసి పక్క టౌన్లోకి వెళ్ళేసి బతుకే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సో మనము ముక్త కంఠంతో గ్రామ పంచాయతీ తీర్మానంతో మొత్తము ఇవ్వడానికి లేదు అని చెప్పేసి, చిన్నకారు రైతులు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు పొలాలు ఉన్న వాళ్ళు, పొలాల యొక్క జీవనార్థము రైతు పంట మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని అండ్ రెవెన్యూ అధికారులని, జిల్లా కలెక్టర్ గారిని, ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ ఆపేసి సో మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుచున్నాం. మా గ్రామంలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు గ్రామ సభ, ఎంఆర్ఓ గారు వచ్చి గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ గ్రామ సభలో 92 మంది రైతులకి 197 ఎకరాల భూమి ల్యాండ్ అక్విజిషన్ అని ఏర్పాటు చేసి చెప్పినారు. ఈ గ్రామంలో ఉండేదే తక్కువ భూమి. మాకు ఈ పశ్చిమ దిశాన వలసలు ఎక్కువ ఉన్నాయి. ఈ పొలాలు పోవడం వల్ల మేము బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ వలసలు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి మాకు ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళు ఈ లొకేషన్ మార్చవలసిందిగా, ఈ లొకేషన్ వద్దు అని మేము ముక్త కంఠంతో రైతులందరూ ఏకాభిప్రాయంతోన వద్దని ఏర్పాటు చేశారు. ఆ కేవియట్ నోటీసులు మా అనుమతి లేకోకుండా మాకు ఎంఓపి కానీ, అగ్రిమెంట్లు కానీ, ఎలాంటి అడ్వాన్సులు కానీ వాళ్ళు ఇవ్వలేదు. కానీ వాళ్ళు నోటీసులు ఇచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి పొలాలు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి పండే పంట పొలాలు ఇవే మాకు ఉండేది. ఈ పంట పొలాలు పోతే మేము వలసలు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు సార్ గారు కానీ, లోకేష్ సార్ గారు కానీ ఈ పవర్ గ్రిడ్ ని ఇక్కడ ఈ లొకేషన్ నుంచి మార్చి వేరే చోటుకు మార్చవలసిందిగా కోరుచున్నాం. పవర్ గ్రిడ్ వాళ్ళు వచ్చి మాకు ఉండేది 2 ఎకరాలు. ఆ దానిపైన వాళ్ళు నోటీసులు తమ భూమి అనేటట్లా మాకు నోటీసు పంపించినారు. ఎందుకు పంపించినామంటే ఊరినే పంపించినానంటాడు. మాకు అదింత పోతే బెంగళూరు, హైదరాబాదు పోయి మా ఉండేకి లేదు. ఊర్లో మాది సన్న గ్రామం. అదింత పోతే మాకు భోజనానికి కూడా లేదు.
అయితే ఆయన దాన్నే పొట్టు పెట్టినాడు. ఆయన పెట్టి ఇయ్యల్లా అంటే మనం ఇచ్చలేమంటాం. ఆయన ఈ పొద్దు ఎంఆర్ని వాళ్ళని అందరు తోలుకొని వచ్చి మా గ్రామంలోన మీటింగ్ పెట్టినాడు. మీటింగ్ పెడితే ఈ సభలోన మేము రైతులంతా కలిసి ఆయనకి మేము భూమి ఇయ్యము, పౌరగుడ్డకి భూమి ఇయ్యము, ఉండేది సన్న గ్రామము, అదంతా అయిపోయినాక మేము దిక్కపాలు అయిపోతాము, మాకు ఏమీ లేదు అని చెప్పినాము. అంతవరకు మేము మేడం అని కూడా అడుక్కున్నాము, దీన్ని నీవు సాయం చేయమ్మా, మాకు ఏమీ లేదని చెప్పినాము. పవర్ గ్రిడ్ అని వచ్చేసి భూమిలో తీసుకోవాలని చూస్తున్నారు. నేను ఒక 5 సంవత్సరాల కింద బెంగళూరులో పనిచేసి ఇక్కడ వ్యవసాయం పొలం ఉందని వచ్చి గుంత పెట్టుకొని యాదో అక్కడ బరువు తెరువు ఇక్కడ ఒక 5-6 లక్షలు గుంత పెట్టుకొని వాటర్ నిలుపుకొని సంవత్సరానికి 2 పంటలు పండిస్తున్నాను. దాని మీద నేను సంవత్సరానికి ఒక 5-6 లక్షలు ఎకరానికి అట్లా ఏమో రకరకాల పెట్టి పండిస్తున్నాను. ఇప్పుడు వచ్చి పవర్ గ్రిడ్ వాళ్ళు వచ్చి భూమి ఇవ్వాలి అది ఇది ఆక్రమిస్తున్నారు. నాకు తెలియకుండా నా పేరు మీద నోటీస్ కూడా ఇచ్చినారు. అందుకని మేము ఇక్కడే కొంతమంది 5-6 మంది ఇలాగే చేసినారనమాట, గుంత పెట్టుకొని అందరు చేస్తున్నారు. మాకు ఇప్పుడు చూస్తే మాకు ఇన్ని రోజులు బెంగళూరులో పనిచేసి యాదో భూమి మీద ఆధారపడి ఉండాలి. నాకు 3 కొడుకులు, అమ్మిన తర్వాత ఏం తీసుకున్నా కానీ ఇంకా అంత మేము జల్సా అంతా చేసేస్తాము. యాదో భూమి ఉంటే దాని మీద ఆధారపడి నా కొడుకులైనా కానీ ఎక్కడ పని లేకున్నా కానీ ఇక్కడే వ్యవసాయం మీద పని చేసుకుంటూ బతుకుతాం అంటున్నారు. రైతే రాజు అంటారు. పండించే భూమి ప్రభుత్వమే తీసుకుంటే ఇంకా ఏం పండియాలా రైతులు? అన్ని ఇంకా కొనుక్కొని తీసుకోవాలా? అది నేను కూడా అడుగుతున్నాను. ఆలూరు మండలం మనేకుర్తి గ్రామంలో పవర్ గ్రిడ్ కోసం ఈరోజు ప్రజాప్రాయ సేకరణలో భాగంగా ఎంఆర్ఓ గారు మనేకుర్తి గ్రామ పంచాయతీ ఆఫీసు ముందు ప్రజాప్రాయ సేకరణ చేయడం జరిగింది. అందులో భాగంగా రైతు సంఘంగా, ఏపీ రైతు సంఘంగా మేము కూడా మా ప్రతినిధి బృందం మరి ఎంఆర్ఓ గారు రిప్రజెంటేషన్ చేయడం అనేది జరిగింది. మరి దాదాపుగా 3 గ్రామ రెవెన్యూ పరిధిలో మనేకుర్తి, అదేవిధంగా హొలేబీడు, కమ్మర్చేడు 3 రెవెన్యూ గ్రామ పరిధిలో కలిసి మొత్తం కూడా 192.5 ఎకరాలు భూమి మరి పవర్ గ్రిడ్ కోసం భూసేకరణ చేస్తా ఉంది. ఈ మొత్తం కూడా ఈ 3 రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నటువంటి భూమి అంతా మొత్తం కూడా మనేకుర్తి గ్రామానికి చెందినదే. 80% రైతులంతా ముక్తకంఠంతో ఎంఆర్ గారు చెప్పారు, ఈ భూమి చాలా సారవంతమైనది, ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లో మేము వదులుకోం, ఖచ్చితంగా డిపిఆర్ రిపోర్ట్ ని ప్రభుత్వం మరి ఏదైతే రెవెన్యూ అధికారులు డిపిఆర్ రిపోర్ట్ ని మార్చి చౌడు భూములలో అదేవిధంగా బంజరు భూముల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుంది, దానికి మేము సమ్మతగానే ఉంటామని చెప్పడం జరిగింది. అందుకోసమే మేము రైతు సంఘంగా చెప్తా ఉన్నాం, మనేకుర్తి గ్రామ రైతులను దృష్టిలో పెట్టుకుని వారి అభిప్రాయాన్ని గౌరవించి రైతులకు గుండెకాయ లాంటి మంచి భూమిని మరి కాకుండా డిపిఆర్ రిపోర్ట్ మార్చి ఏదైతే పనికిరాని భూములు ఉన్నాయో చౌడు భూములు, బంజరు భూముల్ని పవర్ గ్రిడ్ కోసం మరి సేకరించి ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం. మరి రాబోయే కాలంలో పవర్ గ్రిడ్ కోసం మనేకుర్తి రైతులకి ఇబ్బంది పెడితే మాత్రం రైతు సంఘంగా రైతుల తరపున ఉండి పవర్ గ్రిడ్ చేసే అరాచకాలకు వ్యతిరేకంగా, రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అండగా ఉంటామని, భూములు పోకుండా మేము కాపాడడానికి సిద్ధంగా ఉంటామని మరి కోరుతా ఉన్నాం. మనేకుర్తి, హుళేబీడు, కమ్మర్చేడు గ్రామాల్లో పవర్ గ్రిడ్ అనే కంపెనీ వచ్చేసి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పేసి భూములు రైతుల దగ్గర లాక్కోవడం చాలా బాధాకరమైన విషయం. కావున రైతులు ఇక్కడ ఉండే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. ఆ రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం, ఈ అధికారులు అయితేనేమి భూములు లాక్కోకుండా వేరే చోట దాన్ని మార్చి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి భూములు ఇవ్వమని వాళ్ళు వలస బెంగళూరు, హైదరాబాద్ వలస వెళ్ళడానికి కుటుంబాలను వదులుకొని వాళ్ళు పోయేకి సిద్ధంగా లేరు. కావున ప్రభుత్వ అధికారులందరూ దృష్టిలో ఉంచుకొని రైతులకు న్యాయం చేసి భూమిని ఇవ్వకుండా రైతులను కాపాడాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.